బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం పరిధిలో గోవాడ గ్రామంలో అతి పురాతనమైన శ్రీ బాలకోటేశ్వర స్వామి దేవాలయంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు వివిధ గ్రామాల నుంచి తరలి రావడంతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ఇక వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు వేద మంత్రాలతో వారికి ఆశీర్వచనం అందించారు. శివరాత్రి పర్వదినం ఆధ్యాత్మికతను పెంపొందించే పండుగ మహాశివరాత్రి అని ఎమ్మెల్యే తెలిపారు. ఆలయ అభివృద్ధికి సహకారం అందిస్తామన్నారు. ఈరోజు మా వేమూరు నియోజకవర్గంలో గోవాడ శైవ క్షేత్రం రాష్ట్రంలోనే ప్రసిద్ధిగాంచినటువంటి బాలకోటేశ్వర స్వామి దేవస్థానానికి లక్షలాదిగా భక్తులు తరలి వస్తా ఉన్నారు. అందరికి కూడా హృదయపూర్వక స్వాగతం పలుకుతా ఉన్నారు. ఈరోజు ప్రత్యేకంగా ఈ సంవత్సరం భక్తజనం అశేషంగా ఉదయం నుంచి కూడా వేలాది మంది వస్తా ఉన్నారు. ఈ గోవాడలో 5 రోజులు జరిగే ఈ పండుగ కార్యక్రమాలు 5 రోజులు జరగబోతా ఉన్నాయి. లక్షలాది మంది భక్తజనం ఈ వేడుకల్లో పాల్గొనిపోతా ఉన్నారు. ప్రతి సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం ఎక్కువ వస్తారని చెప్పి అంచనా వేస్తా ఉన్నాం. ఈరోజు ముఖ్యంగా ఆ త్రికోటేశ్వర స్వామి ఆశీస్సులు ఈ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకి, రాష్ట్ర భవిష్యత్తుకి అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా ఈ శివాలయాల్లో ఈ రోజు అందరూ పూజలు చేస్తా ఉన్నారు. నేను కూడా ఈరోజు ఈ గోవాడ శివాలయంలో ఆ విధంగా ఆ భగవంతుని ప్రార్థించడం జరిగింది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో పరిపాలన జరుగుతూ ఉంది. ఎటువంటి విఘ్నాలు లేకుండా, ఎటువంటి ఇబ్బందులు రాకుండా పరిపాలన సజావుగా సాగే విధంగా ఆ దేవదేవుడైనటువంటి శివుడు ఆశీస్సులు పూర్తిగా ఈ ప్రభుత్వానికి ఉంటాయని చెప్పి, ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈ శివరాత్రి సందర్భంగా ప్రజానీకానందరూ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేస్తున్నటువంటి గోవాడ విచ్చేస్తున్నటువంటి భక్తులకి హృదయపూర్వక శుభాకాంక్షలు, ఆహ్వానం పలుకుతా ఉన్నారు. శివాలయాల Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.